నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఊహించని విధంగా విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలపై వరుస దాడులు చేస్తోంది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడి చమురు ట్రాన్స్పోర్ట్ లో 20% వరకు హర్మోజ్ జలసంధి మార్గం మీదుగానే జరుగుతుంది. దీన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్తో పాటు చాలా దేశాలకు ముడి చమురు నిలిచిపోయింది. హర్మోజ్ జలసంధిపై తమ పట్టును నిలుపుకునేందుకు ఇరాన్ తమ పాత వెపన్ ని బయటకు తీసింది. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ఆయుధం పేరు సీ మైన్స్. అమెరికా సహా దాని మిత్ర దేశాల నౌకలు అడుగు పెడితే పేలిపోయేలాగా ఇరాన్ హర్మోజ్ లో సీ మైన్స్ ని సెట్ చేసింది. ఎక్కడెక్కడ సీ మైన్స్ ఉన్నాయో, నౌకలు ఏ మార్గంలో ప్రయాణిస్తే హర్మూజ్ ను దాటగలవో ఒక్క ఇరాన్ కి మాత్రమే తెలుసు. సాధారణంగా శత్రువులు సరిహద్దులు దాటకుండా భూమిలో మందు పాత్రలు అమర్చినట్లే సముద్రంలో కూడా అమర్చే వాటిని సీ మైన్స్ అంటారు. నౌకలు, సబ్మెరైన్లను ధ్వంసం చేయడానికి అవి ప్రయాణించే మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇరాన్ దగ్గర దాదాపు 2000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నట్లు అంచనా. వీటిని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయడంతో పాటు ఇరాన్ సొంతంగా కూడా తయారు చేస్తోంది. ఇరాన్ నేవీలోని చిన్న నౌకలు ఒక్కోటి 2 నుంచి 3 మైన్స్ ని సముద్రంలో అమర్చగలవు. ఇలాంటి నౌకలు వందల సంఖ్యలో ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక సబ్మెరైన్ సాయంతో సముద్రంలో అమర్చే మైన్స్ కూడా ఇరాన్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. వీటి సాయంతో ఇరాన్ సముద్రంలో మైన్స్ ని పెట్టడం వల్ల హర్మోజ్ జలసంధిని దాటడం రవాణా నౌకలకి అసాధ్యంగా మారిపోయింది. ఇదే విషయంపై ట్రంప్ సర్కార్ కూడా కంగారు పడుతోంది. హర్మూజ్ లో సీ మైన్స్ ని తొలగించాలని ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఇరాన్ హర్మూజ్ లో సీ మైన్స్ ని అమరుస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంటే, ట్రంప్ సర్కార్ గతంలో తీసుకున్న ఓ నిర్ణయం బెడిసికొట్టినట్లయింది. సీ మైన్స్ ని తొలగించే మైన్ స్వీపర్స్ కి తీవ్రమైన కొరత ఏర్పడింది. గతేడాది సెప్టెంబర్లో పర్షియన్ గల్ఫ్ లోని 4 స్పెషలైజ్డ్ మైన్ స్వీపర్లను డీకమిషన్ చేసింది. బహ్రెయిన్ లోని అమెరికా నేవీ కేంద్రం నుంచి వీటిని ఒక హెవీ లిఫ్ట్ వెజల్లో ఉంచి తుక్కు కింద అమెరికాకు తరలించేసింది. ఈ ప్రాంతానికి తరలించనున్న 4 లిటోరల్ కాంబాట్ షిప్లకి మైన్స్ ని తొలగించే బాధ్యతలు అప్పగిస్తామని అప్పట్లో యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే వీటి పనితీరు మాత్రం బాగా లేదని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక 4 పంపుతానన్న అమెరికా 3నే పంపింది. వీటిని హర్మూజ్ జలసంధిలో మోహరిస్తే అది కేవలం పబ్లిసిటీ స్టంట్ గానే మిగులుతుందని అమెరికా నేవీ మాజీ కెప్టెన్ కార్ల్ షూస్టర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓడలకు హర్మూజ్ జలసంధి మృత్యు మార్గంగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.